సూపర్ స్టార్ కృష్ణ ఒక అద్భుత అందాల రాశి జయప్రద గారు జంటగా వచ్చినటువంటి ఒక కుటుంబ గాథ సినిమా మాయదారి అల్లుడు. దీనికి దర్శకత్వం వహించింది కేఎస్ఆర్ దాస్ గారు. ఒక క్రైమ్ యాక్షన్ మాస్ మసాలా సినిమాలకి పెట్టింది పేరైనటువంటి ఈ కాంబినేషన్ జయప్రద గారితో కూడా పనిచేసింది. ఏజెంట్ గోపి కానీ, దొంగలకు దొంగ కానీ, అదరగొట్టిన సినిమాలలో అద్భుతమైన కలెక్షన్స్ సాధించినటువంటి ఈ త్రయం కుటుంబ గాథా చిత్రాల్లో ప్రేక్షకుల ముందుకు రావటం ఇదే ప్రథమం. మాయదారి అల్లుడు టైటిల్ మనకి మాయదారి మల్లిగాడు తాలూకు సక్సెస్ని కొనసాగించింది. టైటిల్ పరంగా 16 సెంటర్లలో 50 రోజులు ఆడిన ఈ సినిమాకి కలెక్షన్స్ గురించి ముందు చెప్పుకుందాం. విజయవాడ శాంతి, ఏలూరు వెంకటేశ, రాజేశ్వర్ వైజాగ్లో 50 రోజులు ఆడటం పక్కన పెడితే, తణుకులో ఒక టౌన్ రికార్డు, నెలన్నర రోజుల వ్యవధిలోనే 2వ టౌన్ రికార్డు సాధించింది కృష్ణ గారికి దక్కింది ఆ ఘనత. చిత్తూరులో మొదటి వారం 52,037 రూపాయలు. ఇది ఒక ఆల్ టైమ్ టౌన్ రికార్డు. అప్పట్లో మొదటి వార కలెక్షన్స్ ఈ సినిమా అదరగొట్టింది అనడానికి ఈ నెంబర్లే సాక్ష్యం. గుంటూరు పల్లవిలో 82,741 రూపాయల 70 పైసలు. టౌన్ ఫస్ట్ రికార్డ్ ఇది. గుంటూరు పల్లవి ఓపెనింగ్ కూడా ఇదే, అంటే కొత్త సినిమాగా. ఇది క్రాస్ చేసిన రికార్డ్ ఎవరిదయ్యా అంటే అది కూడా కృష్ణ గారిదే. అంతం కాదు ఇది ఆరంభం. భాస్కర్ థియేటర్లో 82,411 రూపాయలు కలెక్ట్ చేసి టౌన్ రికార్డ్ అయితే, దానిని అంటే అది వచ్చినటువంటి దాదాపుగా నెల రోజులు తిరగగానే బ్రేక్ చేసింది మాయదారి అల్లుడు. చిత్తూరులో ఇందాక చెప్పినట్టు అక్కడ కలెక్ట్ చేసింది 52,037 రూపాయలు. అంటే ఒకే రకపు టికెట్ రేట్లు ఉన్నాయి కాబట్టి ఆ కలెక్షన్స్ కూడా అలానే వచ్చినాయి అనుకోవచ్చు. తణుకులో ఏంటంటే ఆ రికార్డ్ కలెక్షన్స్ 39,673 రూపాయలు 1981 నవంబర్ 12న అప్పటి కలెక్షన్స్ అన్నమాట ఇవి. అట్లనే గుంటూరు పల్లవిలో కాకుండా మరో 2 థియేటర్లో రిలీజ్ అయింది సినిమా. కాకినాడ, నెల్లూరు, విశాఖపట్నంలో కూడా ఎక్స్ట్రా థియేటర్లో రిలీజ్ చేశారు. రేపే విడుదల అనే ఒక మీరు లిస్ట్ చూసినప్పుడు నేడే విడుదలకు వచ్చేసరికి ఇంకాస్త ఎక్స్ట్రా థియేటర్లు కూడా పడ్డాయి. అంటే కృష్ణ గారి క్రేజ్ మామూలుగా ఉండదు అనడానికి ఇది ఒక నిదర్శనం. హైదరాబాద్లో కూడా ఎన్ని సెంటర్లో రిలీజ్ అయిందో చూసే ఉంటారు మీరు ఈ ఫోటోలో. అలా రిలీజ్ అయిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా దద్దరిల్లింది థియేటర్లో. అయితే ఇది కలెక్షన్స్కి సంబంధించిన విషయం. ఇక సినిమా నిర్మాణం, ఆ నేపథ్యం చూస్తే నవభారత్ బాబురావు గారి అసలు పేరు ఏంటంటే గొర్రెపాటి బాబురావు గారు. డిస్ట్రిబ్యూషన్ రంగం నుంచి వచ్చారనే సంగతి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లా. నవభారత్ బాబురావు అనగానే ఆయన ఒక హిట్ సినిమా తీయాలి అని కృష్ణ గారితో చేయాలి అనుకున్నారు. ఎందుకంటే ఆయనకు అచ్చొచ్చిన హీరోగా, ఆయన స్టామినా తెలిసిన డిస్ట్రిబ్యూటర్గా అంతకుముందు ఆడదంటే అలుస, పెళ్ళిళ్ళ పేరయ్య లాంటి 2 సినిమాలు తీసి సోసోగా నిర్మాతగా నిలబడినటువంటి ఆయన కృష్ణ గారితో తీస్తే ఇక పాతుకుపోవచ్చు ఒక నిర్మాతగా అనుకొని మొదలు పెట్టాలనుకున్నారు. దానిని ఎలా తీద్దామంటే సేఫ్టీ కోసం అని చెప్పేసి ఒక మలయాళ సినిమా, దానికి తెలుగు పేరు అగ్నిజ్వాల, దాన్ని 2 హీరోలతో తీద్దామని కృష్ణ చిరంజీవి గారిని బుక్ చేద్దాం అనుకున్నారు. వారి అక్కగా జయంతి, అన్యాయం అయిపోయినటువంటి అక్కగారి పగ తీర్చుకోవటానికి పాటుపడే 2 తమ్ముళ్ళ కథ. కేఎస్ఆర్ దాస్ గారికి ఇక ఇలాంటి సినిమాలు కొట్టిన పిండే కదా, వెంటనే ఓకే అనుకున్నారు. చిరంజీవి గారు తోడు దొంగల సినిమాల్లో నటించి ఉండబట్టి వెంటనే కృష్ణ గారితో అంటే ఉత్సాహంగా ఆయన ముందుకు వచ్చారంటారు. అయితే మధ్యలో డేట్స్ అడ్జస్ట్ కాలేదనే కారణంతో ఆ స్టోరీ కాస్త పక్కన పెట్టాల్సి వచ్చింది. నిర్మాత గారికి ఏమో వెంటనే ఒక హిట్ కొట్టాలి, కృష్ణ గారి డేట్స్ తీసుకొని ఉన్నాం, స్వింగ్లో ఉన్న హీరోతో డేట్స్ తీసుకొని కూడా మనం ఒక సినిమా చేయలేకపోవటం, వెనుకంజ వేయటమే, డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఇంతటి పేరున్నటువంటి మనం ఇలా వెనకబడిపోవటం ఏంటి అని మరొక కన్నడ రీమేక్ తీసుకున్నారు.
అది అసాధ్య అలియ. విష్ణువర్ధన్, పద్మప్రియ. మీరు యూట్యూబ్లో ఉంది, చూడొచ్చు. ఆ సినిమాని తీద్దామనగానే కృష్ణ గారు ఓకే అని చెప్పేసి ఆ స్క్రిప్ట్ చూసేసి దాస్ గారికి చెప్పారు. ఇక వెంటనే షూటింగ్ ప్రారంభించేశారు. అలా ఒక మల్టీ స్టారర్ సినిమా కావాల్సిన సినిమా మాయదారి అల్లుడుగా సోలో హీరోగా హిట్ కొట్టారు కృష్ణ గారు. అయితే సబ్జెక్ట్ వేరు. ఈ సినిమాకి ముందే మనకి ఇందాక రికార్డుల పరంగా చెప్తున్నప్పుడు అంతం కాదిదే ఆరంభం, దానికి ముందు నాయుడు గారి అబ్బాయి వైజాగ్ ఏరియాలో అసలు దద్దరెళ్ళిపోయినాయి కలెక్షన్స్. 3 థియేటర్లో కలిపి ఫస్ట్ వీక్ 1,72,000 పైగా కలెక్ట్ చేసినట్టు గుర్తు. ఇందాక మనం పేపర్లో తిరిగేస్తున్నప్పుడు కనిపించింది. ఆ తర్వాత అంతం కాదిదే ఆరంభం, అది రిలీజ్ అయ్యి 1 నెల రోజులు దాటగానే ఇది. వీటన్నిటికి సంబంధించి ఒక చిన్న పేపర్ క్లిప్పింగ్ చూడండి. అప్పట్లో సినిమా హీరోల తాలూకు రిలీజ్ అయినట్లు ఎట్లాంటి యాడ్స్ వచ్చాయో దినపత్రికల్లో. ఒక పక్క మన కృష్ణ గారి 2 సినిమాలు, దాని తర్వాత ఎన్టీఆర్ గారిది, దాని తర్వాత ఇంకో హీరోది, దాని తర్వాత వారాల అబ్బాయి, కింద మళ్ళీ ఇంకా కృష్ణ గారి సినిమా, మనకి 3వ సినిమా నాయుడు గారి అబ్బాయి. ఇలా అందరి హీరోల సినిమాలు రిలీజ్ అవుతూ కళకళలాడుతూ ఉండేది ఇండస్ట్రీ అప్పట్లో. 81 నాటికి ఎన్టీఆర్ గారి మనసులో ఉండొచ్చు కానీ పెద్దగా కాకుండా రాజకీయాల్లోకి రావాలని ఆయన సినిమాలు కూడా రిలీజ్ అవుతూ ప్రేక్షకులు కాలక్షేపానికి లోటు లేకుండా కావాల్సినన్ని సినిమాలు చూసే ఛాయిస్ ఉండేది. అలా రిలీజ్ అయినటువంటి మాయదారి అల్లుడు సినిమా టైటిల్ ఏమిటంటే, శ్రీపతిరావు గారు తన ఒక్కగానొక్క కుమార్తె అయినటువంటి జయప్రద గారికి ఒక మంచి సంబంధం చేయాలని చూస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఆమె తల్లిగారైనటువంటి వరలక్ష్మి గారిని వేరే ఒక సంబంధం చేయాలనే మనసులో ఉంటుంది. విలన్ అయినటువంటి సత్యనారాయణ అంటే వరలక్ష్మి గారి అన్నయ్య, ఆయన తన కొడుక్కిచ్చి ఈ యొక్క జయప్రద గారిని ఇచ్చి చేయాలని, ఆస్తి కాజేయాలనేది ఆశ. చాలా సినిమాల్లో ఇలాంటి కథలు మనం చూసుంటాం. అయితే శ్రీపతిరావు చెల్లెలు అంటే మామూలుగానే మేనమామ కొడుకు అయినటువంటి మన మేనమామ కూతురు, మేనత్త కొడుకు, ఇలాంటి వరుసలు ఉంటాయి కదా హీరో హీరోయిన్లకి అప్పట్లో. అందులో భాగంగానే పుష్పకుమారి గారు తన భర్త మరణించడంతో కృష్ణ గారితో కలిసి అన్నయ్య గారి ఇంటికి వస్తుంది. అయితే ఇదంతా ఫ్లాష్ బ్యాక్. అప్పుడే చిన్ననాడు చిన్న పిల్లలిద్దరికి పెళ్లి చేస్తారు జగ్గయ్య గారు. అలా ఇలా తాను ఊర్లో లేనప్పుడు ఇలా పెళ్లి చేశారు, ఈ పెళ్లి అంగీకరించమని గొడవపడి అవమానించి వరలక్ష్మి గారిని తరిమేస్తే ఆమె కృష్ణ గారు తన ఇంకొక కుమార్తెతో కలిసి వేరే చోటుకు వెళ్ళి బతుకుతారు. అందరూ ప్రేక్షకులకి ఊహించినట్టే కృష్ణ గారు సరిగ్గా గిరిబాబుతో జయప్రద గారి పెళ్లి జరుగుతున్న సమయంలో ఎంట్రీ ఇస్తారు. ఇచ్చి తన భార్యని తాను పెళ్లి చేసుకుంటాను, తన భార్య అని చెప్పేసి చెప్తాడు. అయితే ఇదంతా తన మామగారి అంటే మరొక మేనమామ వరుస అయినటువంటి సత్యనారాయణ, అతని కుమారుడు వైఖరి తెలియనటువంటి జయప్రద కృష్ణ గారిని దూరం పెడుతుంది, అసహించుకుంటుంది. అయితే రకరకాల మారువేషాలు ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటోలు అవన్నీ వేసి తన మామగారైనటువంటి జగ్గయ్య గారి సహాయంతో ఆమెకి కనువిప్పు కలిగించి తన దాన్ని చేసుకుంటారు కృష్ణ గారు. ఇది మాయదారి అల్లుడు టైటిల్ జస్టిఫికేషన్. మధ్యలో వచ్చే పాటలు కానీ, ఆ సంగీతము, అలానే ఆ టేకింగ్, జేవి రాఘవులు గారు దీనికి సంగీతం, కేఎస్ఆర్ దాస్ గారు తీసిన ఆ టీజింగ్ సాంగ్స్, అట్లనే సత్యనారాయణ గారితో కృష్ణ గారు తలపడే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి ప్రేక్షకుల్ని. కృష్ణ గారి ఆస్థాన విద్వాంసులుగా చెప్పబడే ఆనందమోహను, జగ్గారావు, జయభాస్కరు, హేమసుందరు వీళ్ళందరూ కూడా ఇందులో మనకి మిగిలిన పాత్రలు పోషించారు. గిరిబాబు గారు కృష్ణ గారు చెడగొట్టినటువంటి పెళ్లి కొడుకు, సత్యనారాయణ గారి కుమారుడు. ఇది మాయదారి అల్లుడు. ఆ టేకింగ్లోని విభిన్నతతో ప్రేక్షకులు
ముఖ్యంగా కృష్ణ గారి అభిమానులకి మాయదారి అల్లుడి మీద ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. ఇది మాయదారి అల్లుడికి సంబంధించినటువంటి విశేషం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై.